ఎస్ గాయ్స్, నేనైతే ఇప్పుడు జైసల్మర్లో ఉన్నాను. సో జైసల్మర్లో మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. సో అందులో మొదటిగా మనం వెళ్ళబోయేది కుల్దారా గోస్ట్ విలేజ్ అండి. కుల్దారా గోస్ట్ విలేజ్కి అయితే వెళ్తున్నాను. లెట్స్ సీ. ఇక్కడ నుండి నాకు 20 కిలోమీటర్స్ ఉంది జైసల్మర్ నేను ఉండే లొకేషన్ నుండి. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ నుంచి కుల్దారాకి వెళ్ళాలి. గాయస్, మనం కుల్దారాకి వెళ్ళాలంటే ముందుగా ఒక గోల్డ్ సిటీ మధ్యలో నుంచి వెళ్ళాలన్నమాట. అదే జైసల్మర్ ద గోల్డెన్ సిటీ. ఎందుకంటే ఇక్కడున్న కట్టడాలు ఇక్కడున్న చూసారంటే ఇక్కడున్న మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ ఎల్లో శాండ్ స్టోన్తో కట్టుంటారు అనమాట. ఎందుకంటే ఆ ఎల్లో శాండ్ స్టోన్ మీద సన్లైట్ పడితే అది గోల్డ్లా షైన్ అవుతుంది. అందుకే గాయస్ జైసల్మర్ని ద గోల్డెన్ సిటీ అని అభివర్ణిస్తారు. యాక్చువల్లీ జైసల్మర్ రోడ్ల మీద నడుస్తుంటే మనం ఏదో ఒక మ్యూజియంలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట మనకి. ఎందుకంటే మన చుట్టుపక్కల క్యామెల్ కార్ట్స్ కనిపిస్తాయి, కలర్ఫుల్ టర్బన్స్ కనిపిస్తాయి, మిర్రర్ వర్క్ డ్రెస్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ డ్రెస్సెస్ మీద మిర్రర్ వర్క్ చేసి ఉంటారు. సో అవన్నీ ఎక్కువ చూడొచ్చు మనం ఇక్కడ. ఇంకా అది కాకుండా ఎక్కడో ఒక చోట మనకు అనేది ఒక ఫోక్ మ్యూజిక్ అనేది ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. ఎక్కడ ఏ స్ట్రీట్కి వెళ్ళినా కూడా ప్రతి స్ట్రీట్లో ఒక స్టోరీ అనేది రన్ అవుతూ ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఈ రాజస్థాన్లో మనం చూసినట్లయితే కల్చర్ అనేది రోడ్ల మీద ఎలా బతుకుతుందంటే, మగవాళ్ళు అయితే బ్రైట్ కలర్ పాగ్టీస్ అంటే టర్బన్స్ అంటారు, కానీ తల పాగా అది బ్రైట్ కలర్లో ఉంటాయి. అండ్ వాళ్ళ మీసాలు అవన్నీ గెడ్డం మొత్తం చూస్తే కూడా చాలా థిక్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఉమెన్స్ అయితే ఎక్కువ గాగ్రా చోలి అండ్ వాళ్ళు హెవీ సిల్వర్ జెవరీన్ అయితే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు ఎక్కువ ఇక్కడ. అండ్ వాళ్ళకి గుంగురో సౌండ్స్ అంటే వాళ్ళు నడుస్తుంటే ఆ గజ్జల్ సౌండ్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ వాళ్ళకి. రోడ్డు చూసారా, పీస్ఫుల్గా ఉంది. వెనకాలైతే చాలా వెహికల్స్ వస్తున్నాయి. గాయ్స్ చూడండి, ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాము. నాకు చూస్తుంటే అందలే. ఇంకా ఇలాంటి ప్లేస్లోనే మనం ఎక్కువ వెళ్ళాల్సి ఉంటుంది. ఓ మై గాష్, ఇక్కడ మొత్తం ఘాట్ రోడ్లే, ఎక్కడమే పనిగా ఉంది. హాయ్ బాయ్. అండ్ గాయ్స్, నిజం చెప్పాలంటే ఇక్కడ రాజస్థాన్ వాళ్ళకి హ్యాండ్తో తయారు చేసిన వస్తువులు అంటే విపరీతంగా ఇష్టపడతారు. తినే కంచం నుండి చెవికి వేసుకునే చెవిపోగు వరకు ప్రతిదీ హ్యాండ్మేడ్ అనమాట. అండ్ లెదర్ ఐటమ్స్ చాలా ఎక్కువ యూస్ చేస్తారు. గాయస్, ఇక్కడున్న టెంపరేచర్కి ఖచ్చితంగా వాటర్ తాగుతూనే ఉండాలి. ఇప్పటికి ఒక
7.5 కిలోమీటర్ వచ్చాం. సో ఇంకా మనం 13 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో ఉప్పుతో కాల్చిన స్వీట్ కార్న్ అనమాట. भैया आपका नाम क्या? मेरा नाम नादर. नादर. ठीक है ठीक है. नादर तन फेमस कहते हैं. कहाँ साहब? సో ఈ స్వీట్ కార్న్ అయితే 50 రూపీస్ అంట. సో ఉప్పుతో కాల్చి ఇస్తున్నాడు. సో ఒకటి తిని టేస్ట్ చూద్దాము. చూడండి గైస్, ఒకటే రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. గైస్ చుట్టుపక్కల అయితే అక్కడక్కడ ఒక్కొక్క రూము కనిపిస్తున్నాయి, సింగిల్ రూమ్స్ కనిపిస్తున్నాయి. ఇంకా మనుషులు అంటే రోడ్డు మీదే ఉన్నారు మనుషులంతా. ఇట్లాంటి ఫ్రీ రోడ్లో సైకిల్ తొక్కాలంటే చాలా చాలా ఇష్టం నాకు. సో బైకర్స్ కూడా ఇలాంటి రోడ్ అంటే ఇష్టం. రోడ్ అయితే చాలా బాగుంది గాయస్. ఇప్పుడైతే స్వీట్ కార్న్ తిన్నాను గాయస్. అక్కడ చాలా స్వీట్ ఉండింది, సాల్టీ పర్ఫెక్ట్గా ఉండింది. సో ఇక్కడ ఎండకి మొత్తం కవర్ చేసుకున్నాను గాయస్. ఎండ అయితే మామూలుగానే గట్టిగానే తాకుతుంది, ఏమాత్రం తగ్గట్లేదు. డే టైంలో ఎండ అస్సలు తగ్గట్లేదు, అండ్ నైట్ టైంలో చలి అస్సలు తగ్గట్లేదు. సో ఆ విషయంలో రాజస్థాన్ని మెచ్చుకోవచ్చు. ఘాట్ ఎక్కాలి గాయస్, గేర్ మార్చాలి. సో గేర్ సైకిల్ కొని మంచి పని చేశాను గైస్, లేదంటే కష్టమైపోయేది. సో ఇప్పుడు ఘాట్ కూడా నాకు కొంచెం ఈజీగానే స్మూత్గానే పెడల్ చేస్తున్నా. కాకపోతే ఎనర్జీ మొత్తం లాగేస్తుంది ఎండ. కొంచెం సైడ్కి వెళ్ళండి, థ్యాంక్ యూ గైస్. జైసల్మేర్కి ఎంటర్ అయిన తర్వాత నాకు కనిపించిన మొట్టమొదటి 2 క్యామెల్స్ ఇవి. ఇలాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి, బాగున్నాయి చూడడానికి. సో నేనైతే ఈ రోడ్లోనే వెళ్ళాలి ఇంకా. గాయస్ ఇక్కడ నుండి కుల్దారా 4 కిలోమీటర్సే ఉంది. త్వరగా వెళ్ళిపోదాం. ఇదే ఇంతసేపు వాటర్ పట్టారు ఫార్మింగ్కి, జీరా పండిస్తారంట. హాయ్, आपका नाम क्या? जान मोहम्मद. क्या? जान मोहम्मद. जान मोहम्मद. जी. ठीक है. अब ये जीरा डालता है, जीरा की फसल है. कितना साल को? ये सर नवंबर में फसल हुआ है. నవంబర్. हाँ. అండ్ జాన్ మొహమ్మద్ వాళ్ళు డిసెంబర్లో జీరా అయితే పంట వేస్తున్నారంట. జస్ట్ 3 to 4 months క్రాప్. అండ్ వాళ్ళకి పంట బాగా పండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి సెలవు తీసుకొని కుల్దారాకి అయితే బయలుదేరేశాను. ఎస్ గాయ్స్, మొత్తానికి కుల్దారాకి దగ్గరలోకి అయితే వచ్చేసాం. చూసారా కుల్దారా బోర్డు అయితే, సైన్ బోర్డు అయితే ఈ పక్క పెట్టారు. సో మనం లెఫ్ట్ తీసుకొని ఈ పక్కకి వెళ్ళిపోవాలి. 1.1 కిలోమీటర్ చూపిస్తుంది ఎగ్జాక్ట్గా. 1 కిలోమీటర్ ఉంది, వెళ్ళిపోదాం లోపలికి. ఎస్ గాయ్స్, మనమైతే ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోతున్నాం. నాకు ఇంకా ఎగ్జాక్ట్గా ఒక 100 మీటర్స్ ఉంది. సో ముందెళ్ళి ఏదైనా తినేసి మరీ లోపలికి వెళ్ళాలి. రెస్టారెంట్ కేఫ్
यस ब्रदर, इधर है दुकान, इधर है, अपनी दुकान है। ठीक है। यस गाइस, నేను ఇక్కడికి వచ్చేసాను. ఎస్ గాయస్, ఎంట్రన్స్కి అయితే వచ్చేసా. సో మన వాళ్ళు అయితే టికెట్ తీసుకొచ్చి ఇవ్వలేదు. యాక్చువల్లీ టికెట్ ప్రైజే వద్దనేసారు, ఫ్రీగా పంపించేశారు లోపలికి. సో యాక్చువల్లీ అయితే 100 రూపీస్ పే చేసి ఉండాలి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. సో నేను మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నా. సో ఇదే ఎంట్రన్స్. గాయస్, ఇదైతే రాజస్థాన్లో ఒక గ్రామం ఒక రాత్రిలో మొత్తం ఖాళీ అయిపోయిందంటే నమ్ముతారా? అండ్ జైసల్మర్ నుండి కొన్ని కిలోమీటర్స్ దూరంలో థార్ డెజర్ట్ మధ్యలో ఒక అబాండన్డ్ విలేజ్ అండి ఇది కుల్దారా. ఈ కుల్దారా స్టోరీ ఒక 900 ఇయర్స్ బ్యాక్ జరిగిన స్టోరీ అనమాట. సో ఈ స్టోరీని చాలా విధాలుగా చాలామంది చాలాసార్లు చెప్తూనే వచ్చారు, కానీ ఇప్పటి వరకు ఇక్కడున్న రహస్యం ఏంటనేది ఎవ్వరికీ తెలియదు అనమాట. అండ్ సుమారు 200 ఇయర్స్ బ్యాక్ ఈ గ్రామంలో పాలివల్ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు జీవించేవాళ్ళు. పాలివల్ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు చాలా ఇంటెలిజెంట్ అనమాట. సో వాళ్ళు వాటర్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్స్ అండ్ డెజర్ట్లో కూడా ఫార్మింగ్ పండించేవాళ్ళు. అండ్ ఇక్కడ ఉన్న ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు చాలా రిచ్. అండ్ ఈ పాలివల్ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు ఒక పీస్ఫుల్ కమ్యూనిటీ అనమాట. చాలా పీస్ఫుల్గా బతికేవాళ్ళు ఇక్కడ. అండ్ అంత పీస్ఫుల్గా బతికేటోళ్ళు ఈ గ్రామం వదిలి ఒక్క రాత్రిలో సుమారు చుట్టుపక్కల 84 విలేజెస్ మొత్తం అబాండన్ చేసి, అంటే ఈ గ్రామాన్ని విడిచిపెట్టి చాలా దూరంగా వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ పగిలిన గోడలు, ఈ ఖాళీ ఉన్న వీధులు ఒకప్పుడు కలకలలాడుతుండేవి. సో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఈ వీధుల్లో తిరిగేవాళ్ళు అనమాట. చాలా సంతోషంగా బతికేవాళ్ళు ఇక్కడ. అండ్ ఇక్కడున్న గోడలు మనతో చాలా దగ్గరగా మాట్లాడతాయి. వెళ్ళిపోయిన పాలివన్ బ్రాహ్మణ్స్ మాట్లాడతారు అన్నమాట మనతో. అదే మన కుల్దారా. అండ్ జైసల్మర్కు చెందిన రాజా మినిస్టర్ ఈ గ్రామంలో ఒక అమ్మాయి మీద కన్ను వేశాడంట. అండ్ ఆ అమ్మాయిని నాకు ఇవ్వాలి లేదా ఈ గ్రామం మొత్తం పాడు చేస్తా అని ఒక ఆర్డర్ పాస్ చేశాడంట. అండ్ తెల్లారితే బట్టలు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతారు. సో ఇంత ఆలోచించిన పెద్దలు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ వల్లే ఈ రోజుకి ఈ గ్రామంలో ఒక లైట్ లేదు, ఒక సౌండ్ లేదు, అండ్ ఎవరూ మాట్లాడలేరన్నమాట. అండ్ ఒక్క రాత్రిలో సుమారు 84 గ్రామాలు ఈ గ్రామాన్ని విడిచి వలస వెళ్ళిపోయారు. అండ్ ఉదయం రాజు వచ్చి చూశాక ఇక్కడ ఇళ్ళున్నాయి, గోడలున్నాయి, గుడి ఉంది, కానీ మనుషులు ఎవ్వరు లేరు. అండ్ ఈ కుల్దారాలో ఒక గుడి ఉందండి. ఆ గుడి చూడగానే ఒక విషయం మనకైతే అర్థమవుతుంది. ఇక్కడ పీపుల్ చాలా డిసిప్లైన్డ్, రిలీజియస్ అన్నమాట. అండ్ రాజు చేసిన ఒక తప్పు వల్ల గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకున్నారు అన్నమాట. అండ్ ఆ రోజు రాత్రి ఫుల్ మూన్ ఉంది, చాలా సైలెంట్ ఉంది. అండ్ ఒక అరుపు లేదు, ఒక ఏడుపు లేదు, ఎక్కడ ఏ గొడవ లేదనమాట. మొత్తం సైలెన్స్ ఉంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది సుమారు 200 సంవత్సరాల క్రితం ఈ గ్రామస్తుడు యూజ్ చేసిన
ఒక ఎడ్ల బండి, బుల్లక్ కార్ట్. అండ్ గైస్, ఆ గ్రామస్తులు ఈ గ్రామం విడిచి వెళ్ళేప్పుడు వాళ్ళు ఒక కర్ట్స్ పెట్టారు. ఆ కర్ట్స్ పెట్టారని ఇప్పటికీ చాలా నమ్ముతారంట. ఆ కర్ట్స్ ఏంటంటే, ఈ గ్రామంలో ఎవ్వరూ సెటిల్ అవ్వరు అండ్ చేసిన వాళ్ళు నాశనం అవుతారు అని వాళ్ళు ఒక కర్ట్స్ పెట్టారు. అండ్ ఆ రాత్రి తర్వాత ఈ గ్రామంలో ఒక్క దీపం కూడా వెలగలేదు. అండ్ ఆ శాపం వల్లనే ఈ రోజుకి కూడా నైట్ టైంలో ఇక్కడైతే ఎవరో నడుస్తున్నట్టు సౌండ్స్ అండ్ ఏడుస్తున్నట్టు అండ్ ఇక్కడ ఏవో నీడలు కనిపిస్తాయని ఇక్కడ చాలామంది లోకల్ పీపుల్ చెప్పుకుంటూనే ఉంటారంట. ఈ రోజుకి చెప్పుకుంటూనే ఉన్నారు. అండ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఈ ప్లేస్ హాంటెడ్ కాదు అని, ప్రూఫ్ లేదని చెప్పినా కూడా ఆ భయం అయితే ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామస్తుల్లో అలానే సజీవంగా ఉంది. అండ్ కుల్దారాలో భయం అంటే జంప్ స్కేట్స్ కాదండి, ఇక్కడ భయం అంటే ఒక ఆప్షన్స్. సో సైలెన్స్ చాలా లౌడ్గా ఉంటుంది అండ్ మనకి అనిపిస్తుంది ఇక్కడ ఎంత సైలెన్స్ ఉంటుందంటే నైట్ టైంలో అంత సైలెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ ఎవరో చూస్తున్నారా, ఎవరైనా ఇక్కడే ఉన్నారా అనేది అయితే మనకి నైట్లో ఆ ఫీల్ అయితే అట్లాగే కళ్ళ ముందు కనిపిస్తుంది. నైట్ అయితే షాడోస్ మూవ్ అయినట్టు అనిపిస్తాయి, కానీ అది ఫియర్ కాదు, అది హిస్టరీ గుర్తు చేస్తున్న ఒక భారం. అండ్ సన్సెట్ అయ్యేసరికి శాండ్ కలర్ మారుతుంది అండ్ ఇల్లు షాడోస్ లాంగ్ అయిపోతాయి. విండ్ స్లోగా విజిల్ చేస్తుంది. అండ్ లోకల్ పీపుల్ చెప్పేదైతే ఒక్కటే, సన్సెట్ తర్వాత ఇక్కడ ఎవ్వరూ ఉండకూడదు, ఎందుకు అని అడిగితే వాళ్ళు మాత్రం సైలెంట్ అయిపోతారు. ఈ గ్రామంలో మనుషులు వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ జీవితం ట్రేసెస్ ఇప్పటికీ ఉంది. ప్రతి ఎంటీ ఇల్లు ఒక ఫ్యామిలీని గుర్తు చేస్తుంది, ప్రతి బ్రోకన్ వాల్ ఒక స్టోరీ దాచుకుంది. అండ్ కుల్దారా అయితే ఒక గోస్ట్ విలేజ్ కాదు, అది ఒక లాస్ట్ లైఫ్ విలేజ్. ఎస్ గైస్, మొత్తానికి కుల్దారా ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్తూ ఉన్నాను. కుల్దారా ట్రిప్ అయిపోయింది అండ్ ఇక్కడ నుండి ఇంకో లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నా. అక్కడ నుండి మళ్ళీ సంసాన్ ట్యూన్స్కి వెళ్ళాలి. సీ యూ గైస్. అయితే ఎగ్జిట్ సైడ్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ. ఎస్ గైస్, బాయ్.